హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం సింపుల్గా చాలా టేస్టీగా క్రిస్పీ గోధుమ పిండి బిస్కెట్స్ తయారు చేయడం చూద్దాం. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మామూలుగా బయట స్నాక్స్ తినే కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా బిస్కెట్ చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ బిస్కెట్స్ కోసం నేను ఇక్కడ ఫార్చ్యూన్ చెక్కీ ఫ్రెష్ ఆటా తీసుకున్నాను. ఇది 100% గోధుమ పిండి అండి, 0% మైదా ఉంటుంది. మంచి టేస్ట్తో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఈ పిండి నేను 2 కప్స్ తీసుకున్నాను. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించి ఇందులో వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకున్నాను. మీకు పాలు నచ్చవు అనుకుంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. దీంట్లో 1/2 కప్ షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకున్నాను. షుగర్ మన టేస్ట్ని బట్టి ఇంకా కొంచెం కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలల్లో షుగర్ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, దాంట్లో ఈ షుగర్ కలిపిన పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకండి, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి, అంటే చపాతీ పిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఒకవేళ పిండి ఎక్కువైనా కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకొని కలుపుకోవచ్చు. లేదు అంటే పాలు ఎక్కువైనా కొంచెం పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. మరీ సాఫ్ట్గా చేసుకోకండి. ఇదిగోండి, ఇలాగా చపాతీ పిండి ముద్దలాగా తయారైన తర్వాత ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని నేను 4 భాగాలు చేసుకున్నాను. అందులోంచి ఒక పిండి ముద్ద తీసుకుని పొడిపిండిలో అద్దుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఎంత వెడల్పుగా అవుతుందో అంతవరకు రోల్ చేసుకోవాలి. అంటే మరీ సన్నగా కానీ మరీ లావుగా కానీ చేసుకోవద్దు. ఇదిగోండి, ఇంత మందంగా చేసుకోవాలి. ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందాము. ముందుగా ఎడ్జెస్ కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ పిండిని మళ్ళీ నెక్స్ట్ చపాతీ చేస్తాం కదా, దాంట్లో కలుపుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ బిస్కెట్స్లా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డైమండ్ షేప్లో కానీ రౌండ్గా కానీ కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ ఫార్చ్యూన్ సన్లైట్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది లైట్, హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కుకింగ్ ఆయిల్. ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. దీంట్లో మంచి విటమిన్స్ ఉండి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఆయిల్ మరీ ఎక్కువ వేడి చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క బిస్కెట్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేడి ఎక్కువగా ఉంటే బిస్కెట్స్ తొందరగా నల్లబడతాయి. గోధుమ పిండి కదా, కొంచెం తొందరగా కలర్ వచ్చేస్తాయి. అందుకని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ నల్లబడనివ్వద్దు, ఎందుకంటే మనం ఆయిల్లోంచి తీసేసిన తర్వాత కూడా కొంచెం కలర్ మారిపోతాయి. చాలా సింపుల్గా తయారయ్యాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి తీయగానే వేడివేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, కానీ చల్లబడిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి. వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు తినొచ్చు. మేము చిన్నప్పుడు బిస్కెట్స్ అనగానే మా అమ్మ ఇవే చేసేది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
ఇంకా కొత్త వీడియోస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ హైదరాబాద్ రుచులు వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ఉన్న కుక్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.